హలో అందరికీ, ఎలా ఉన్నారు? జేజూరి ది గోల్డెన్ టెంపుల్ ఆఫ్ మహారాష్ట్రలో ఉంటూ జేజూరి టెంపుల్ గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి. అలానే ఈ టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉందండోయ్. మహారాష్ట్రలో కొత్తగా పెళ్ళైన ప్రతి ఒక్క జంట కంపల్సరీగా ఈ టెంపుల్ని విజిట్ చేస్తారు. అది ఎందుకు అంటే పెళ్ళైన తర్వాత వాళ్ళు లైఫ్ లాంగ్ హ్యాపీగా అండ్ వాళ్ళ బాండింగ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అనేసి వాళ్ళ నమ్మకం. ఈ టెంపుల్కి విజిట్ చేసే ప్రతి ఒక్కరూ పసుపు అండ్ ఎండు కొబ్బరి స్వామివారికి సమర్పిస్తారు. ద స్టోరీ బిహైండ్ దిస్ ఈస్, పురాణాల ప్రకారం భక్తులను రాక్షసుల నుంచి కాపాడుకోనికి స్వామివారు ఇద్దరు రాక్షసులను సంహరిస్తారు, మల్లా అండ్ మణి. మల్లా చనిపోకముందు ఇలా కోరతాడు, ఓ దేవా, ఈ టెంపుల్కి వచ్చే ప్రతి ఒక్కరూ పసుపును సమర్పించాలి అనేసి. సో అందుకని అందరూ పసుపుని క్యారీ చేస్తారు టెంపుల్కి వెళ్ళేటప్పుడు. ఈ పసుపుని అందరూ బంగారంలా భావిస్తారు. అందుకే దీనికి గోల్డెన్ టెంపుల్ ఆఫ్ మహారాష్ట్ర అనేసి పేరు వచ్చింది. అలానే జేజూరిలో బండారా అనే ఉత్సవం జరుగుతుంది. ఆ ఉత్సవం బాగా జరుగుతుంది. ఆ ఉత్సవం జరిగేటప్పుడు అందరూ పసుపు గాలిలోకి ఎగురవేసి ఎల్కోట్ ఎల్కోట్ జయమల్లార్ అని నినాదిస్తారు. అలానే ఈ టెంపుల్లో శివుడి అవతారంలో ఉన్న ఖండోబా స్వామివారు ఉంటారు. ఈ టెంపుల్ ఎక్కనీకి 200 స్టెప్స్ అనేవి ఉంటాయి. అలానే ఈ టెంపుల్కి ఇప్పుడు ఎలా వెళ్ళాలో చూసేద్దాం. హడప్సర్ గాడితర్ నుంచి జేజూరికి డైరెక్ట్ బస్సెస్ అనేవి ఉంటాయి. రోడ్డు క్రాస్ చేశాక స్టాల్స్ అనేవి ఉంటాయి. ఆ స్టాల్స్ కొంచెం దాటాక స్టెప్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇంకా అక్కడ నుంచి స్టెప్స్ ఎక్కేసి ఇంకా టెంపుల్కి వెళ్ళడమే. థ్యాంక్ యూ.